కాళేశ్వరంపై కారు కూతలు కూసిన కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. వేణుగోపాల్. సతీష, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసింది అక్షర సత్యం అని చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతము 3,85,000 క్యూసెక్కుల నీరు వృధాగా వెళ్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే 85 గేట్ల ద్వారా వచ్చిన నీటినంతా కూడా వృధాగా అంటే సముద్రంలో కలుస్తున్నట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే మధ్యలో 19, 18, 17, 18, 19 పిల్లర్లో ప్రాబ్లం వచ్చినమాట వాస్తవమైనా దాన్ని త్వరితగతిన కనుక పూర్తి చేసి రిపేర్ చేసినట్టయితే మాత్రం ఈ రోజు ఆ నీరంతా కూడా తెలంగాణ సంబంధించినటువంటి బీడు భూముల్లోకి వచ్చి చేరేది, చెరువులు కుంటలు నిండేవి, ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకునే అంశం ఉండేది. కానీ ప్రస్తుతం పిల్లర్ల నేపథ్యం, రిపేర్లు చేయని నేపథ్యం ఒకటైతే కరకట్ట కట్టి రిపేర్ చేసినట్టయితే మాత్రం ప్రాబ్లం అనేది ఉండకపోవు. కానీ దానిని నిర్లక్ష్యం చేసిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన ప్రతి దాంట్లో కూడా ప్రతి అక్షరంలో సత్యం ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే మనకు 85 గేట్ల ద్వారా ప్రాణహిత గోదావరి ద్వారా వస్తున్న నీరు ప్రతి చుక్క కూడా వెళ్ళి మన గతం సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే సముద్రంలో కలిసిందో ఈ రోజు కూడా అదే విధంగా నీరు వెళ్తున్నప్పుడు రైతన్నల గుండెలు అదిరిపోతున్నాయని చెప్పాలి, బాధపడుతున్నటువంటి దృశ్యాలనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎవరెన్ని కూతలకు వచ్చినా, ఎవరెన్ని దానిపై వ్యాఖ్యలు చేసినా కానీ ఈ రోజు 3,85,000 క్యూసెక్ల నీరు వచ్చినా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తూ వెళ్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. కానీ గతంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ సంబంధించి త్వరితగతిన కరకట్టకట్టో మరి దాన్ని రిపేర్లు చేసినట్లయితే మాత్రం ఈ రోజు ఆ ప్రతి చుక్క నీరు కూడా తెలంగాణ రైతాంగానికి పనికొచ్చేది. కానీ అలా పట్టించుకునే నేపథ్యంలో ఈ రోజు ప్రతి నీటి చుక్క కూడా ఈ రోజు సముద్రం పాలవుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సతీష, ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనకు 85 గేట్లు కూడా అంటే నిశ్శబ్దంగా మనకు కనిపిస్తున్న నేపథ్యం, వాటర్ కూడా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా చెక్కు చెదరని మనకు కనిపిస్తున్నట్టు ప్రాజెక్ట్ కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ నీరైతే మాత్రం వృధా పోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క రైతన్న కూడా చాలా బాధపడుతున్నటువంటి క్షణాలు మనకు ప్రతి చోట కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ వేణు, థ్యాంక్ యూ.